Hello my beauties, welcome back to our YouTube channel Beauty by Boss, one stop destination for all my girlies out there. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే హాయ్ ఐమ్ భావన అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో నేను వచ్చేసి thumbnail లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, నా టాప్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అయితే చూపిస్తాను. సో టాప్ 10 ప్రోడక్ట్స్ ని మీతో షేర్ చేసుకుంటే మీకు కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అని అనిపించింది. సో ఈ ప్రోడక్ట్స్ ఏంటంటే ఈ మధ్య నేను బాగా యూజ్ చేస్తున్నాను అనమాట. నా స్కిన్ కేర్ లో ఇవి బాగా హెల్ప్ అయ్యాయి, మీకు చెప్తే మీకు కూడా హెల్ప్ అవుతాయి కదా. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఏ ప్రోడక్ట్స్ ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ నా మోస్ట్ ఫేవరెట్ ప్రోడక్ట్ వచ్చేసి మేకప్ ని రిమూవ్ చేయడానికి నేను క్లెన్జింగ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. సో క్లెన్జింగ్ బామ్స్ నేను యూజ్ చేశాను కానీ అవి నా ఐస్ ని బాగా ఇరిటేట్ చేస్తున్నాయి. సో అందుకే నేను అప్పటి నుంచి క్లెన్జింగ్ ఆయిల్ కి స్విచ్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఓన్లీ ఈ క్లెన్జింగ్ ఆయిల్ నే యూజ్ చేస్తున్నాను. అదేంటంటే ప్లమ్ వాళ్ళ క్లెన్జింగ్ ఆయిల్ అనమాట. ఇది వచ్చేసి మనకి వాళ్ళ వెబ్సైట్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది. నేను వేరే చోటంతా చూసాను, ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటుంది కానీ ఎప్పుడు స్టాక్ లోకి వచ్చింది అయితే చూడలేదు. మీరు ఒకవేళ పర్చేస్ చేయాలి అని అనుకుంటున్నారంటే వాళ్ళ వెబ్సైట్ లో మనకి ఏదో ఒక సేల్ జరుగుతూనే ఉంటుంది అనమాట. సో అలాంటి టైంలో తప్పకుండా మీరు ఒకవేళ ట్రై చేయాలని అనుకుంటున్నారంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా లైట్ గా ఉంటుంది, ఐస్ ని అస్సలు ఇరిటేట్ చేయదు అండ్ మేకప్ ని కూడా చాలా ఈజీగా రిమూవ్ చేస్తుంది. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఒకవేళ వాటర్ ప్రూఫ్ ఐలైనర్ కావచ్చు, వాటర్ ప్రూఫ్ మస్కారా వేసుకున్నప్పుడు అది రిమూవ్ చేయాలంటే చాలా టఫ్ టాస్క్ కదా. సో అలాంటి వాటర్ ప్రూఫ్ మేకప్ ని కూడా ఇది ఈజీగా రిమూవ్ చేస్తుంది అనమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. దీని కన్సిస్టెన్సీ కూడా మనకి చాలా లైట్ గా ఉంటుంది అనమాట. కొన్ని క్లెన్జింగ్ ఆయిల్స్ ఏంటంటే మన ఫేస్ పైన చాలా హెవీగా ఉండిపోవడం వల్ల ఆ ఆయిలీనెస్ కావచ్చు, ఆ గ్రీజీనెస్ అనేది ఫేస్ పైన అలానే ఉంటుంది. ఎంత మంచి ఫేస్ వాష్ యూజ్ చేసినా మనకి ఆ గ్రీజీనెస్ అనేది అలానే ఉంటుంది. బట్ ఇది మనకి అంత గ్రీజీగా ఉండదు, చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. అందుకే నేను ఇది ఫస్ట్ రికమెండ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ మేకప్ రెగ్యులర్ గా వేసుకుంటారు అంటే దీన్ని తప్పకుండా ట్రై చేయండి. మనకి అరౌండ్ 300 లేదా 400 అలా ఉంటుంది. 75 ml వస్తుంది. డైలీ మేకప్ వేసుకున్నా ఇది ఆల్మోస్ట్ ఈజీగా మనకి 1 year దాకా వస్తుంది. జస్ట్ మనం 2 to 3 పంప్స్ తీసుకుంటాం అంతే, కాబట్టి మనకి ఈజీగా 1 year వస్తుంది. సో ఒక్కసారి ఇన్వెస్ట్ చేసామంటే మళ్ళీ 1 year ఇంకొక ప్రోడక్ట్ పైన పర్చేస్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ మధ్య నేను బయోక్లూ వాళ్ళ నుంచి ఈ ఫేస్ వాష్ అయితే ట్రై చేస్తున్నాను అనమాట. వైటమిన్ సి ప్లస్ ఏహెచ్ఏ ప్లస్ అర్బోతిన్ ఎవర్ గ్లో ఫోమింగ్ ఫేస్ వాష్. సో దీన్ని తీసుకొని యూజ్ చేస్తున్నాను. సో ఇందులో మనకి ఏంటంటే బెస్ట్ థింగ్ ఇలా మనకి పంప్ ప్యాకేజింగ్ ఉంటుంది అనమాట. సో జస్ట్ కొంచెం ప్రోడక్ట్ ని తీసుకొని పంప్ చేసుకొని నీట్ గా ఫేస్ వాష్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇది కూడా మనకి ఆల్మోస్ట్ అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి సెట్ అవుతుంది అండ్ మన స్కిన్ పైన చాలా జెంటల్ గా ఎక్స్ఫోలియేషన్ చేస్తుంది అనమాట. ఇందులో ఏహెచ్ఏ ఉంది కాబట్టి చాలా మైల్డ్ ఎక్స్ఫోలియేషన్ చేసి మన స్కిన్ పైన ఏమైనా ఇంప్యూరిటీస్ కావచ్చు ఏమైనా ఉంటే నీట్ గా రిమూవ్ చేస్తుంది. ఈ ప్రోడక్ట్ ని మనం రెగ్యులర్ గా యూజ్ చేసామంటే మన ఫేస్ పైన ఏమైనా డార్క్ స్పాట్స్ ఉంటే దాన్ని కూడా ఈజీగా రిమూవ్ చేస్తుంది. సో దీని కన్సిస్టెన్సీ వచ్చేసి మనం పంప్ చేసామంటే ఇలా ఫోమ్ టైప్ వస్తుంది అనమాట. చాలా యూనిక్ గా అనిపించింది నాకు. జస్ట్ మనం ఇలా రబ్ చేసుకున్నామంటే ఫేస్ వాష్ ఈజీగా వచ్చేస్తుంది అండ్ ఇలా ఫోమ్ వచ్చినదైతే చాలా మైల్డ్ గా కూడా ఉంటుంది అనమాట మన స్కిన్ పైన. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ వింటర్ సీజన్ లో మనకి స్కిన్ అనేది చాలా డ్రై అయిపోతూ ఉంటుంది. ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళకైనా స్కిన్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది. సో అలాంటి టైంలో ఒక హైలోరానిక్ యాసిడ్ అనేది మనకి బాగా వర్క్ అవుతుంది. సో అందుకోసం నేను మళ్ళీ బయోక్లూ నుంచి ఈ హైలోరానిక్ యాసిడ్ అయితే యూజ్ చేస్తున్నాను. ట్రస్ట్ మీ, ఇది చాలా చాలా బాగుంటుంది, మంచిగా స్కిన్ ని హైడ్రేట్ చేస్తుంది. ఇది నా సెకండ్ బాటిల్ అండ్ దీని కన్సిస్టెన్సీ కూడా మనకి ఏంటంటే చాలా లైట్ గా ఉంటుంది. స్కిన్ లోకి చాలా క్విక్ గా అబ్జర్వ్ అయిపోయి నాన్ స్టిక్కీ ఫినిష్ అనేది ఇస్తుంది అనమాట. కొన్ని హైలోరానిక్ యాసిడ్స్ ఏంటంటే చాలా స్టిక్కీగా ఉంటాయి, బట్ ఇది అలా ఉండదు. చాలా మంచిగా హైడ్రేట్ చేసి స్టిక్కీ ఫినిష్ అసలు ఇవ్వదు. జస్ట్ మాట్లాడే టైంలోనే నీట్ గా మన స్కిన్ లోకి అబ్జర్వ్ అయిపోతుంది. సో ఎక్కువ టైం కూడా పట్టదు అండ్ నాన్ స్టిక్కీగా ఉంటుంది కాబట్టి నేను హైలీ అందరికీ రికమెండ్ చేస్తాను. సో వింటర్ సీజన్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఆల్మోస్ట్ అన్ని స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ డ్రై టు నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి ప్రోడక్ట్ అని చెప్తాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి సెరమ్స్ లోనే నేను ఈ మధ్య వైటమిన్ సి సెరం అనేది బాగా యూజ్ చేస్తున్నాను. సో నార్మల్ గా మనకి వైటమిన్ సి సెరం అంటే ఒకటే ఒక కన్సర్న్ ఉంటుంది, తొందరగా ఆక్సిడైజ్ అయిపోతూ ఉంటుంది. బట్ ఈ ప్రోడక్ట్ నేను ఆల్మోస్ట్ 5 to 6 months నుంచి యూజ్ చేస్తున్నాను. 4 to 5 months దాకా అయింది, బట్ ఇంతవరకు కూడా నాకు ఆక్సిడైజ్ అనేది అస్సలు అవ్వలేదు. అదేంటంటే విష్ కేర్ వల్ల వైటమిన్ సి సెరం, ఇది నాకు శాంపుల్ ప్రోడక్ట్ పంపించారు, అదే నేను ఇప్పటి వరకు యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. వైటమిన్ సి సెరం అనేది మన స్కిన్ ని బాగా బ్రైట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో నేను ఎప్పుడైనా నాకు కావాలి అంటే నేను ఈ వైటమిన్ సి సెరం నే యూజ్ చేస్తాను అండ్ మీకు కూడా దీన్నే రికమెండ్ చేస్తాను. సో ఇది ఒరిజినల్ ప్యాకేజ్ కాదు, నేను ఇక్కడ ఫోటోని యాడ్ చేస్తాను. సో ఆ ప్రోడక్ట్ అనమాట. ఇది కొంచెం కాస్ట్లీ కానీ వర్త్ అని చెప్తాను. ఎందుకంటే మనకి అంత తొందరగా ఆక్సిడైజ్ అవ్వదు. మార్కెట్ లో చాలా వైటమిన్ సి సెరమ్స్ ఉన్నాయి కానీ తొందరగా ఆక్సిడైజ్ అయిపోతాయి, బట్ ఇది అసలు ఆక్సిడైజ్ అవ్వలేదు. నేనైతే అసలు షాక్ అయ్యాను. నార్మల్ గా యూజ్ చేసేటప్పుడు ఏదైనా వైటమిన్ సి సెరం అంటే కొన్ని డేస్ పాజ్ చేస్తాను అనమాట.
ఆ తర్వాత నెక్స్ట్ టైమ్ యూజ్ చేసేటప్పుడు భయపడుతూ పంప్ చేస్తాను. ఏ వైటమిన్ సి సిరమ్ అయినా ఆక్సిడైజ్ అయిపోయిందేమో అని చెప్పి. నేను ఇప్పటి వరకు చాలా రిలాక్స్డ్‌గా దీన్ని యూజ్ చేస్తున్నాను. ఎలాంటి ప్రాబ్లమ్ అనేది లేదు. సో, వైటమిన్ సి సిరమ్ మీరు ఏదైనా మంచి బ్రాండ్ నుంచి ట్రై చేయాలి, తొందరగా ఆక్సిడైజ్ అవ్వకూడదు అంటే విష్ కేర్ నుంచి ఈ సిరమ్‌ని ట్రై చేయండి. ట్రస్ట్ మీ చాలా బావుంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్. సో, మాయిశ్చరైజర్ అంటే మీ అందరికీ నన్ను రెగ్యులర్‌గా ఫాలో అయితుంటే ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నేను బాగా యూజ్ చేసే ప్రోడక్ట్ వచ్చేసి డాట్ అండ్ కీ నుంచి ఈ సెరమైట్స్ బేస్ మాయిశ్చరైజర్. సో, ఈ మధ్య నేను దీన్ని కొన్ని డేస్ పాజ్ చేసి స్కిన్ బ్యారియర్ అనేది లైట్‌గా నాకేంటంటే డిస్టర్బ్ అవ్వడం స్టార్ట్ అవుతోంది. సో, అందుకే నేను దాన్ని పాజ్ చేశాననమాట. అప్పటి నుంచి నేను యూజ్ చేస్తున్న మాయిశ్చరైజర్ వచ్చేసి సింపుల్ హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్. ఇది చాలా జెంటిల్‌గా ఉంటుంది స్కిన్ పైన అండ్ దీని టెక్స్చర్ కూడా మనకి చాలా లైట్‌గా ఉంటుందనమాట. ఈ ప్రోడక్ట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సెకండ్ బాటిల్ పర్చేస్ చేయాలి. ఎంత లైట్‌గా ఉంటుందంటే కొంచెం మనకి మరీ అంత క్రీమ్ కన్సిస్టెన్సీలో ఉండదు. మరీ అంత జెల్ కన్సిస్టెన్సీలో ఉండదు. ఈ రెండిటికి మధ్యలో ఉంటుందనమాట. అండ్ బ్లెండింగ్ కూడా మనకి బాగా నీట్‌గా స్కిన్‌లోకి అబ్జార్బ్ అయిపోయి హైడ్రేషన్ అనేది మరీ అంత క్రీమ్ కన్సిస్టెన్సీలో ఉండే ప్రోడక్ట్ ఇచ్చే అంత ఇవ్వదు కానీ మనం మీకు ఒకవేళ మరీ డ్రై స్కిన్ అంటే ఇది 2 లేయర్స్ అప్లై చేసుకున్నారంటే బావుంటుంది. ఇది నేను యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా స్కిన్‌ని చాలా సూత్ చేసి మంచిగా పెడుతుందనమాట. మీరు ఎప్పుడైనా స్కిన్ బ్యారియర్ డిస్టర్బ్ అయినప్పుడు ఈ మాయిశ్చరైజర్‌ని ట్రై చేయండి. యూ విల్ థాంక్ మీ లేటర్. చాలా చాలా బావుంటుంది. మైల్డ్ మాయిశ్చరైజర్ ట్రై చేయాలని అనుకుంటున్నారంటే సింపుల్‌ది ఒకసారి ట్రై చేయండి. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇందులో ఎలాంటి ఫ్రేగ్రెన్స్ కూడా ఉండదు. సో, చాలా మందికి ఫ్రేగ్రెన్స్ ఉన్న ప్రొడక్ట్స్ పడకుండా ఫేస్‌లో అలర్జిక్ రియాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో, అలాంటి వాళ్ళు కూడా కళ్ళు మూసుకొని దీన్ని యూజ్ చేయొచ్చు. చాలా బావుంటుంది. ఈవెన్ దీంట్లో ఫేస్ వాష్ ఉంది. సో, అది కూడా అన్ని స్కిన్ టైప్స్‌కి సెట్ అవుతుంది. మీరు కావాలంటే దాన్ని కూడా ట్రై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ ఇది కొంచెం యూనిక్ ప్రోడక్ట్ అనమాట. మీకు ఒకవేళ పింపుల్స్ వస్తున్నాయి అంటే ఈ ప్రోడక్ట్‌ని ట్రై చేయండి. నేను ఆల్రెడీ అమెజాన్ హాల్‌లో చెప్పాను. ఇది కొన్ని డేస్ యూజ్ చేసిన తర్వాత నాకు దీనిపైన ఎలా అనిపించిందో ఒక రివ్యూ చేస్తానని చెప్పి ఈ వీడియోలో అప్పుడే ఈ ప్రోడక్ట్ చేరిపోయింది. అదేంటంటే మినిమలిస్ట్ వాళ్ళ హెచ్ఓసీఎల్ స్కిన్ ప్యూరిఫైయింగ్ స్ప్రే అనమాట. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా పింపుల్స్ వస్తున్నాయి అని తెలుస్తుంది కదా! లైక్ ఇలా బంప్ వస్తూ ఉంటుంది స్కిన్ పైన. అలాంటప్పుడు మనం దీన్ని స్ప్రే చేసుకున్నామంటే సో, ఈ పింపుల్స్ వచ్చేటప్పుడు ఆ బ్యాక్టీరియాని అనేది స్టాప్ చేస్తుందనమాట. జస్ట్ మీరేం లేదు ఇది జస్ట్ తీసుకొని ఇలా ఒకసారి స్ప్రే చేసుకోండి అంతే. ఎక్కడైనా మీరు ఈవెన్ బాడీ పార్ట్స్‌లో కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ మనం పింపుల్స్‌కే కాకుండా మీరు ఒకవేళ జిమ్‌కి వెళ్తారు లేదా ఎక్కువ పొల్యూషన్‌లో బయట ఉంటారు అంటే జెర్మ్స్ అనేది ఈజీగా ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీకు ఒకవేళ కావాలి అన్నప్పుడు జస్ట్ లైట్‌గా దీన్ని తీసుకొని ఇలా స్ప్రే చేసుకున్నామంటే సరిపోతుంది. తొందరగానే మనకి డ్రై అయిపోతుందనమాట. మనం ఏం భయపడాల్సిన అవసరం ఉండదు. ఈ ప్రోడక్ట్‌ని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది. కానీ ఒక్కసారి ప్యాచ్ టెస్ట్ చేసి ఆ తర్వాత ఈ ప్రోడక్ట్‌ని ట్రై చేయండి. ఎందుకంటే అందరికీ సూట్ అవ్వకపోవచ్చు. మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. ప్యాచ్ టెస్ట్ చేసి ఆ తర్వాత ట్రై చేయండి. ఈ మధ్య నేను దీన్ని బాగా యూజ్ చేస్తున్నాను. ఇది ఎలాంటప్పుడు యూజ్ చేస్తానంటే నా బేస్ మేకప్ అనేది మినిమల్‌గా పెట్టాలి అని అనుకున్నప్పుడు లైక్ ఫౌండేషన్ వద్దు, కన్సీలర్ వద్దు. నాకు సింపుల్ మేకప్ ఉంటే చాలు అని అనుకున్నప్పుడు నేను ఈ ప్రోడక్ట్‌ని యూజ్ చేస్తున్నాను. ఇది చాలా చాలా బావుంటుంది. అదేంటంటే డాట్ అండ్ కీ నుంచి టింటెడ్ సన్ స్క్రీన్‌ని యూజ్ చేస్తున్నాను. సో, ఇదేంటంటే మనకి సన్ స్క్రీన్‌లా ఉంటుంది. కానీ కొంచెం టింట్ అనేది ఉంటుందనమాట. సో దట్ మీకు ఒకవేళ ఏదైనా లైట్‌గా బ్లెమిషెస్ కావచ్చు లేదా డార్క్ స్పాట్స్ అవి ఉంటే చాలా లైట్‌గా కవర్ చేస్తుంది. అండ్ సన్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. సో, 2 స్టెప్స్ ఒకటే దాంట్లోనే అయిపోతాయి. చాలా చాలా బావుంటుంది. ఇందులో నా షేడ్ వచ్చేసి 03 సాండ్. సో, ఇందులో మనకి 6 షేడ్స్ దాకా ఉంటాయనుకుంటా. సో, నా షేడ్ వచ్చేసి 03 సరిపోయింది. సో, దీన్నే యూజ్ చేస్తున్నాను. మేకప్ ఎక్కువ వద్దు అనుకున్నప్పుడు నేను ఈ ప్రోడక్ట్‌ని ట్రై చేస్తాను. అండ్ ఈవెన్ మనకి సమ్మర్ దగ్గరలో ఉంది కదా! సో, సమ్మర్‌లో మనం ఎక్కువ మేకప్ వేసుకున్నామంటే కేకీగా అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో, బేస్ అనేది మనం ఎంత వీలైతే అంత తక్కువ ప్రోడక్ట్ యూజ్ చేయాలి. లైట్ వెయిట్ ప్రొడక్ట్స్‌ని చూజ్ చేసుకోవాలి కదా! అలాంటప్పుడు ఈ ప్రోడక్ట్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో, తప్పకుండా ట్రై చేయండి. ఏదైనా సేల్‌లో ఉన్నప్పుడు ట్రై చేయండి ఈ ప్రోడక్ట్‌ని. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అన్నానంటే ఈ ప్రోడక్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఈవెన్ నేను చెప్పిన తర్వాత చాలామంది ట్రై చేసి వాళ్ళకి కూడా బాగా నచ్చిందని చెప్పి నాకు కమెంట్స్‌లో కావచ్చు, మెసేజెస్‌లో చెప్తున్నారు. అదేంటంటే ఫాక్స్‌టైల్ వల్ల ఓవర్ నైట్ గ్లో మాస్క్ అనమాట. ఇది ఆల్మోస్ట్ నా థర్డ్ బాటిల్ అంతా యూజ్ చేశాను నేను. చాలా చాలా బావుంటుంది. సో, ఇది ఎలా యూజ్ చేయాలి అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది. ఏం లేదు జస్ట్ కొంచెం ప్రోడక్ట్‌ని ఇలా ప్రెస్ చేసుకోండి. హాఫ్ సైడ్ 2 పంప్స్ తీసుకోండి.
ఇలా లైట్‌గా స్ప్రెడ్ చేసుకోండి. మొత్తం మాయిశ్చరైజర్ లాగా స్ప్రెడ్ చేసుకోకుండా ప్రోడక్ట్ అనేది స్కిన్ పైన ఇలానే ఉండాలి. మొత్తం బ్లెండ్ చేసేయకండి. సో, ఇలా నీట్‌గా స్వైప్ చేసుకొని ఇటుపక్క 2 పంప్స్, ఇటుపక్క 2 పంప్స్ వేసుకొని మీరు ఎలాంటి స్కిన్ కేర్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫేస్ వాష్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్‌లోనే మీరు ఈ ప్రోడక్ట్‌ని యూజ్ చేయండి. అండ్ ఈ ప్రోడక్ట్ అనేది మనం డైలీ కూడా యూజ్ చేయకూడదు. వీక్‌కి జస్ట్ 2-3 టైమ్స్ యూజ్ చేశారంటే సరిపోతుంది. సో, ఇటుపక్క 2 పంప్స్, ఇటుపక్క 2 పంప్స్ టోటల్‌గా 4 పంప్స్ చేసుకొని నీట్‌గా ప్రోడక్ట్‌ని మొత్తం స్ప్రెడ్ చేసుకున్నారంటే సరిపోతుంది. సో, ఇది మనకు కొంచెం స్టిక్కీగా ఉంటుంది అంతే. స్టిక్కీగా ఉందని చెప్పి ఎక్స్‌పైర్ అయిపోయింది అని అనుకుంటున్నారు చాలామంది. ఎక్స్‌పైర్ అవ్వలేదు. అది ఉండే కన్సిస్టెన్సీ అంతే అన్నమాట. కొంచెం మనకి స్టిక్కీగా ఉంటుంది. అలానే నైట్ మొత్తం ఉంచేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఫేస్ వాష్ చేసిన తర్వాత చూడండి మీ స్కిన్ అనేది చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇది ఎందుకు అలా చేస్తుందంటే మన స్కిన్ పైన చాలా జెంటల్‌గా ఎక్స్‌ఫోలియేట్ చేస్తుందన్నమాట. సో, డెడ్ స్కిన్ సెల్స్ అలాంటివి ఏవన్నా ఉంటే రిమూవ్ చేసేసి మన స్కిన్ మంచిగా స్మూత్‌నెస్‌ని ప్రొవైడ్ చేస్తుంది. సో, మీరు ఒకవేళ ట్రై చేయాలి అని అనుకుంటున్నారంటే ఒక సెకండ్ కూడా ఆలోచించకండి. ఈ ప్రోడక్ట్‌ని ట్రై చేయండి. చాలా బావుంటుంది. అండ్ అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి సెట్ అవుతుంది. ఈవెన్ బ్లాక్ హెడ్స్ కావచ్చు, వైట్ హెడ్స్ ఏవైనా ఉన్నా చాలా మైల్డ్‌గా రిమూవ్ చేస్తుందన్నమాట. సో, తప్పకుండా ట్రై చేయొచ్చు ఈ ప్రోడక్ట్‌ని. నా మోస్ట్ ఫేవరెట్ ప్రోడక్ట్. నెక్స్ట్ సన్ స్క్రీన్స్‌లో నాకు ఈ మధ్య 2 ప్రొడక్ట్స్ నచ్చుతున్నాయి. ఒకటొచ్చేసి ఎప్పటినుంచో ట్రై చేస్తున్నాను. రీసెంట్ టైమ్స్‌లో ఈ ఒక్క సన్ స్క్రీన్‌ని ట్రై చేశాను. అది కూడా చాలా బావుంది. సో, ఫస్ట్ నా ఫేవరెట్ సన్ స్క్రీన్ వచ్చేసి డాట్ అండ్ కీ నుంచి వాటర్ మెలన్ కూలింగ్ సన్ స్క్రీన్. ఇది మనకి చాలా బావుంటుంది. కన్సిస్టెన్సీ అనేది కొంచెం కర్డ్ లాగా ఉంటుందన్నమాట. కొంతమంది ఏంటంటే నాకు కమెంట్స్‌లో అడిగారు, కర్డ్ లాగా ఉండడం వల్ల ఇది ఎక్స్‌పైర్ అయిపోయిందేమో అని చెప్పి. గూగుల్‌లో చూస్తే ఎక్స్‌పైర్ అయిపోయింది అని పడేసారంట. కన్సిస్టెన్సీ అనేది అలానే ఉంటుంది. జస్ట్ మనం కొంచెం ప్రోడక్ట్‌ని తీసుకొని అప్లై చేసుకున్నామంటే సరిపోతుంది. మనకి అంత గ్రీజీ ఫినిష్ ఇవ్వదు. చాలా లైట్‌గా ఉంటుంది స్కిన్ పైన. అండ్ ఇందులో మనకి ఎస్‌పీఎఫ్ కూడా ఏంటంటే 50+ ఉంటుంది. పీఏ ప్రొటెక్షన్ 4 ఉంటుంది. నాకైతే ఇది చాలా ఇష్టం. మంచి డ్యూయి ఫినిష్ ఇస్తుంది. మీరు ఒకవేళ డాట్ అండ్ కీ నుంచి ఏదైనా సన్ స్క్రీన్ ట్రై చేయాలని అనుకుంటున్నారంటే ఈ ప్రోడక్ట్‌ని ట్రై చేయండి. చాలా బావుంటుంది. అండ్ ఈ మధ్య రీసెంట్‌గా ఒక ప్రోడక్ట్‌ని ట్రై చేశాను. నాకు నచ్చింది అని చెప్పాను కదా! మీకు ఒకవేళ ఆయిలీ స్కిన్ కావచ్చు, కాంబినేషన్ స్కిన్ కావచ్చు, డ్రై స్కిన్ కావచ్చు, ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళైనా మీకు డ్యూయి ఫినిష్ వచ్చే సన్ స్క్రీన్స్ నచ్చవు అంటే ఈ సన్ స్క్రీన్ ట్రై చేయండి. విష్ కేర్ నుంచి నయాసినమైడ్ ఆయిల్ బేస్డ్ సన్ స్క్రీన్. ఇది మనకొక మంచి మ్యాట్ ఫినిష్ ఇస్తుందనమాట. అంటే మ్యాట్ ఫినిష్ అంటే కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. అవి చాలా డ్రై చేసేస్తూ ఉంటాయన్నమాట స్కిన్‌ని. బట్ ఇది అలా ఉండదు. హైడ్రేటింగ్‌గా ఉంటుంది. కానీ మ్యాట్ ఫినిష్ ఇస్తుంది. ఆయిలీ స్కిన్ కావచ్చు, కాంబినేషన్ స్కిన్ ఉంటే నేను హైలీ రికమెండ్ చేస్తాను. దీనిపైన ఒక డీటెయిల్ షార్ట్ చేశాను. మీరు ఇంతవరకు చూడలేదంటే కార్డ్స్‌లో ఇచ్చింటాను చెక్ చేయండి. సో, అందులో నేను ఈవెన్ బ్లాటింగ్ టెస్ట్ కూడా చేశాను. అందులో ఈ ప్రొడక్టే విన్ అయిందనమాట. సో, అందుకే నేను మీకు మళ్ళీ మళ్ళీ రికమెండ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ కావాలి అని అనుకుంటున్నారంటే తప్పకుండా దీన్ని ట్రై చేయండి. ఇవి నా టాప్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అనమాట. ఇవన్నీ నేను ట్రై చేసి, టెస్ట్ చేసి నాకు నచ్చాయి కాబట్టి మీకు కూడా రికమెండ్ చేస్తున్నాను. మీరు ఇందులో నుంచి ఏదైనా ప్రోడక్ట్ ట్రై చేసింటే మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్స్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చూడాలని అనుకుంటున్నారో అది కూడా కింద కమెంట్స్‌లో చెప్పారంటే నేను తప్పకుండా చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. స్కిన్ కేర్‌లో కొన్ని డౌట్స్ ఉంటాయి కదా! సో, వాళ్ళకి ఈ వీడియో హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టిన వెంటనే ఇంకా ఎలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.